కూటమి ప్రభుత్వం చేపట్టే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అమ్జద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అనేక హామీలతో రాష్ట్ర ప్రజలను నమ్మించి చంద్రబాబు మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలని కమిషన్ల కోసం ప్రైవేట్ పరం చేయాలనుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈరోజు యూత్ అధ్యక్షుడు ఆదిత్య వాళ్ళ ఆధ్వర్యంలో, నాగేంద్ర ఆధ్వర్యంలో 7 రోడ్ సర్కిల్లో కోటి సంతకాల సేకరణలో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ప్రోగ్రాం. నిజంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కేంద్రం నుంచి తీసుకొస్తే ప్రజలకి అందుబాటులో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వమే నడపాల్సింది పోయి ప్రైవేట్ ఫరం చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. నిజంగా జగన్మోహన్ ఎంతో మంచి ఉద్దేశంతో 4.5 కోటి జనాభాలో 17 మెడికల్ కాలేజ్ వస్తే దాని అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, ప్రజలకందరికీ మెరుగైన వైద్యం అందేదానికి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. 80% 60% కంప్లీట్ అయ్యి పూర్తయ్యే దశలో ఉన్న మెడికల్ కాలేజీని అన్నీ కూడా ప్రైవేట్ ఫరం చేయాలన్నది చాలా దారుణం. ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయ్యి దాంట్లో ఫ్యాకల్టీస్ కూడా అన్ని అందుబాటులో తెచ్చినా కూడా 50 మెడికల్ సీట్లు వచ్చి ఆ కాలేజీ ఓపెన్ చేయాల్సింది దాన్ని కూడా క్లోజ్ చేసి మాకొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాయడం అనేది చాలా దారుణం. నిజంగా 29 రాష్ట్రాల్లో ఏడన్నా కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారే విద్య వైద్యం అందించాల్సింది పోయి విద్యని ప్రైవేట్ ఫరం చేసేట్టుగా, అలాగే ఈరోజు మెడికల్గా వైద్యాన్ని కూడా ప్రైవేట్ ఫరం చేసే రాష్ట్ర ప్రభుత్వం దరిద్రం దాపరించింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏది ఎత్తుకున్నా కూడా ప్రైవేట్ ఫరం చేసి అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో లేని విధంగా చేయడం అనేది చాలా దారుణం. నిజంగా ఇదే విధంగా ప్రైవేట్ ఫరాన్ని వ్యతిరేకిస్తూ మేము ధర్నా చేయడం జరిగింది. భవిష్యత్తులో నువ్వు ఇదే విధంగా ప్రైవేట్ ఫరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి తీవ్రంగా ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వం ద్వారా నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సురేష్ బాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు రావడం జరిగింది. నిజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణం చేయడం నిజంగా దారుణం. ఎందుకంటే ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడే కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధంగా ప్రైవేట్ పరం చేసిన చరిత్ర లేదు. 2017లో కేంద్రం నుంచి దాదాపు 92 కాలేజీలు మెన్షన్ అయితే అప్పట్లో కేంద్రంతో పొత్తులో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు. అదే మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీకి అదనంగా ఏదన్నా ఒక 5, 6 తీసుకురావాల్సిన బాధ్యత అతనిపైన ఉంది. అది పక్కన పెట్టేసి ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. అలాగే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లకు సంబంధించి అఫిడవిట్లో ఉన్న ఆస్తులు ఎంత తెలుసా? 160 కోట్లు. 2019కి వచ్చేతలకే ఆయన ఆస్తులు ఎంత తెలుసా? 660 కోట్లు అక్షరాల గవర్నమెంట్కు ఆయన సమర్పించిన అఫిడవిట్లో. అంటే దీని ప్రకారం ఆయన ఆస్తులు పెంచుకోవడమే ఆయన లక్ష్యంగా పోతాడే కానీ ఏమాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ఎప్పుడు కూడా ఆయన పాటుపడిన చరిత్ర లేదు. ఉదాహరణకు తీసుకుంటే ఛత్తీస్గఢ్లో రీసెంట్గానే ఒక 15 రోజుల కింద ఛత్తీస్గఢ్లో ఉండే జనాభా 1,20,00,000 మాత్రమే. అలాంటి చోట కూడా 4 కాలేజీలను ఆ ప్రభుత్వము 1,300 కోట్లతో నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ అనే ప్రాంతము మావోయిస్టుల ప్రాంతము, ఎంతో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలోనే మెడికల్ కాలేజీలు గవర్నమెంటే కట్టాలనుకుంటా అంటే ఇక్కడ ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అన్ని వనరులు ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడం నిజంగా ఎంత సిగ్గుచేటని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సంతకాన్ని తెలియజేస్తూ వాళ్ళ నిరసన తెలియడం
నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే రేపు 11వ తేదీ జరగబోయే మా యొక్క కార్యక్రమానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని ఇక్కడికి వచ్చి తెలపడం జరుగుతుంది. నిజంగా ప్రైవేటీకరణ ఆపకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహా యుద్ధం జరుగుతుందని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటైజేషన్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి నిరసనగా కోటి సంతకాల సేకరణ ఈరోజు కడపలో మా యువజన విభాగం ఆధ్వర్యంలో 7 రోడ్ సర్కిల్లో జరగడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వృద్ధ చందమామ తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుని పౌర్ణమిని చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును అమావాస్యలో పడేశాడు. ఇంత నీచం ఇంతకంటే ఏది దారుణమైన పరిస్థితులు లేవు. 17 మెడికల్ కాలేజీలని కేంద్రం నుంచి ఆమోదింపజేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను స్థాపిస్తే ఉత్త కుళ్ళు కుతంత్రాలతో ఎలాగైతే విద్యని ప్రైవేటైజేషన్ చేసినారో ఈరోజు వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో తన సొంత వాళ్ళకి ఎకరా 100 రూపాయలు చొప్పున ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు చంద్రబాబు నాయుడుకి ఏం కొత్త ఏమీ కాదు. అతని రాజకీయ భవిష్యత్తులో 40 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఏమి ఎక్కువ బాగుపడుతున్నాయి. రాష్ట్రంలో బాగుపడేది ఇద్దరు ఈరోజు. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 పోలీసులు. ఎందుకంటే పోలీసులకు ఫుల్ పనిచ్చినారు. అక్రమ కేసులు పెట్టాలా, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఇబ్బంది పెట్టాలి, చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లోపలేయాలా, వాళ్ళని జైళ్ళకు పంపించాలా. ఇది తప్ప రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశము చంద్రబాబు నాయుడుకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేనే లేదు. ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో, విశేషంగా ప్రతి ఒక్క కడప జిల్లాలో అత్యధికంగా నాకు తెలిసి కడప జిల్లాలోనే 1,00,000 సంతకాలు పూర్తవుతాయి. ఈ కడప నియోజకవర్గంలో కోటి సంతకాలు కాదు, మేము అనుకున్న ప్రకారం 1.5 కోటి సంతకాలు సేకరించి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాము. మేము రాబో కాలంలో చేయబోవు అన్ని కార్యక్రమాలని అన్ని యూత్, విద్య, అన్ని విభాగాలు కలిసి పెద్ద ఎత్తున చేసి ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని తెలియజేస్తాం.